ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ట్రోల్స్ నాగ చైతన్య శోభిత ఒక్కసారిగా సమంతకి ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చేయడం ఇక అదంతటిని కెమెరా వాళ్ళు క్యాప్చర్ చేస్తూ ఉంటే సమంత ఎమోషనల్ అవుతూ కనిపించడం అందరినీ ట్రావెలర్స్ని మీడియా వాళ్ళని ఒక్కసారిగా అయితే అట్రాక్ట్ చేస్తూ వచ్చేసింది. ఇక అసలు విషయానికి వస్తే సమంత ఎన్నో మంచి పనులు చేసి ఎన్నో ఆర్గనైజేషన్స్కి తన వంతు సహాయాన్ని అందిస్తున్నట్లే మన శోభిత కూడా అక్కినేని కుటుంబంలో మరో అమలుగా ఇంటికి పరిమితం అవుతూ బాలీవుడ్లో ఎన్నో ఆఫర్స్ని రిజెక్ట్ చేస్తూ వచ్చేసింది. అలానే కొంతమంది చిల్డ్రన్స్‌ని కూడా తన వంతు సహాయాన్ని అందిస్తూ అడాప్ట్ చేసుకుంటూ, ఒక మంచి అమ్మాయిగా గుర్తింపుని అందుకుంటున్నప్పటికీ, నాగ చైతన్య, సమంతల లైఫ్‌లో మాత్రం ఒక విలన్‌గానే మారిపోయింది శోభిత. ఇక శోభితకి బాలీవుడ్‌లో ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. కానీ తనకి 12 బిడ్డకి జన్మనివ్వడమే తన ప్రస్తుత ఎయిమ్ అంటూ చెప్పుకుంటూ వచ్చేసింది ఇటీవలి బ్రాడ్‌కాస్ట్‌లో. ఈ భాగంగానే సమంత అలాగే శోభిత చేయకుండా, శోభిత అక్కినేని కుటుంబానికి మాత్రమే అంకితం అంటూ నిరూపించుకుంటూ వస్తుంది. ఇలా కోడలుగా ఒక పర్ఫెక్ట్‌గా మారిపోతూ వచ్చేసిన శోభితకి 100కి 100 మార్కులు వేస్తున్నప్పటికీ కూడా ఒక విలన్‌గానే ఎప్పటికీ నాగ చైతన్య విషయంలో ఉంటుంది అంటున్నారు నెటిజన్స్. ఇక వీళ్ళ ముగ్గురిని ఒకే చోట కనిపించడంతో అక్కడ ఉన్న ఎయిర్‌పోర్ట్ ట్రావెలర్స్ అందరూ కూడా కంగు తినడమే కాదు, "ఏం మాయ చేసావే సినిమాలో ఉన్న సమంతని కన్నా రియల్ లైఫ్‌లో శోభిత నాగ చైతన్యని ఏం మాయ చేసిందో" అంటూ గాసిప్స్ మొదలుపెట్టేశారు. ఇక నాగ చైతన్య శోభితని మంచి కంట్రోలింగ్‌లో ఉంచుకుంటూ ఉంటుందంటూ ఇక అక్కడ ఉన్న ట్రావెలర్స్ అయితే హల్చల్ చేయడం మొదలుపెట్టారు. ఇక మీడియా వాళ్ళు, వర్గాల వాళ్ళు సైతం కొన్ని మినిట్స్‌లోనే ఆ వీడియో క్లిప్స్ అన్నిటిని వైరల్‌గా మార్చేశారు. ఇక త్వరలోనే సమంతకి సంబంధించిన మై స్టోరీ అంటూ ఒక కొత్త బుక్ కూడా రివీల్ చేయబోతుంది. అందులో నాగ చైతన్యకి సంబంధించిన కొన్ని విశేషాలు, బెస్ట్ మెమరీస్‌ని కూడా తను షేర్ చేసుకోబోతున్నట్లు ఇప్పటికే తన బ్రాడ్‌కాస్ట్‌లో అయితే తెలియజేసుకుంటూ వచ్చింది. ఏది ఏమైనా సమంతకి మాత్రం తెలుగువారి ప్రేమ ఎప్పటికీ ఉంటుందనే విషయం మరోసారి నిరూపించుకుంటూ వచ్చేశారు తెలుగు ఆడియన్స్.